గురుగారు మనకు రాబోయే పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉందో కాస్త తెలియజేస్తారా? తప్పకుండా అండి. మనకి కొత్త సంవత్సరం అనగానే అందరికీ అలవాటున్నది ఏంటంటే పంచాంగం తీసుకొని ఆదాయము, వ్యయము, రాజ్యభుజ అవమానాలు చూస్తాం. దేన్ని చూస్తామంటే ప్లానింగ్ అనమాట. మనకి ఎంత ఆదాయం ఉంది, ఎంత వ్యయం ఉందో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం చెప్తారు. అవును. అయితే ఇది కేవలం ప్లాన్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మనం దాన్ని ఎలా పెంచుకోవాలి, తక్కువగా ఉందంటే మనం ఎట్లా పెంచుకోవాలని కోసం కూడా మనం ఇది చెప్తాము. అయితే ఇందులో మిథునం వారికి 8, 11 ఉందండి. అంటే 8 లక్షలకు సంపాదిస్తే సంవత్సరం మొత్తం కలిపితే 11 లక్షలు ఖర్చు చూపిస్తుంది. అంటే ఎక్కువ ఉన్నట్టు కదా. దీన్ని ఎట్లా తగ్గించుకోవాలో చెప్తాను ఫస్ట్ నేను మీకు. ఈ మిథునం వారికి ధనాన్ని ఇచ్చేవాడు చంద్రుడు అవుతాడు, వ్యయాన్ని ఇచ్చేవాడు శుక్రుడు అవుతాడు. అందుకని బొబ్బర్లు దానంగా ఇస్తాం అమ్మవారి ఆలయంలో పర్టికులర్గా, లేదా తెల్లటి పుష్పాలు. బొబ్బర్లు ఇవ్వలేను అనుకునేవాడు తెల్లటి పుష్పాలు మీ ఇంట్లో చెట్టుకుంటే తెంపి తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టినా కూడా ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా వీరికి మిథునం వారికి ఫైనాన్షియల్ గ్రోత్ బాగా పెరగాలి అంటే పాలతో స్వామి అమ్మవారిని అభిషేకం చేయడము, లేదా రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. దీంతోపాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. అలాగే వీళ్ళకి రాజ్యపూజ అవమానాలు చూసుకుంటే 1, 7గా ఉంది. అంటే ఒక్కరు మెచ్చుకునే వాళ్ళు ఉంటే 7 అవమానించే వాళ్ళు ఉంటారు. అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. కాబట్టి వీళ్ళు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా వీళ్ళ యొక్క రాజ్యపూజ్యాన్ని ఇచ్చేది అవమానించేటువంటి గ్రహాలు ఏమేమవుతాయి అంటే శనికేతువులు అవుతున్నారు. కాబట్టి కాస్త కేతు గ్రహం దగ్గర, శని గ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే వీళ్ళకి చాలా అంటే చాలా మటుకు వీళ్ళకి మార్పు అనేటువంటిది వస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి జనరల్గా కూడా 3rd హౌస్లో కేతు ఉన్నాడు. సో 3rd హౌస్లో కేతు ఉన్నందుకు ఆది మంగళవారం ఎటువంటి అగ్రిమెంట్స్ చేసుకోకూడదు. ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే జూన్ లోపల కొంత అనుకూలంగా ఉంది. అలాగే లగ్నం నుంచి దశమంలో శని ఉంటూ లగ్నంలో గురువు ఉన్నందుకు కెరియర్ విషయంలో కొత్త అవకాశాలు వస్తాయి. కానీ వర్క్ స్ట్రెస్ కూడా చాలా విపరీతంగా ఉంటుందండి వీరికి ఈ సంవత్సరం చెప్పాలంటే. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం కాకుండా చదువు కోసం వెళ్తారు కొంతమంది, వేరే వేరే దేశాలకు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ కోసం. అటువంటి వాటికి చాలా బాగుంది వీరికి. అయితే ఇక్కడ వీరికి భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు పర్టికులర్గా ఏదైనా పుణ్యక్షేత్రాల్లో, ఇప్పుడు గయా ఇలాంటి క్షేత్రాలు ఉంటాయి, అక్కడ పెద్దవాళ్ళకి పిండ ప్రదానాలు చేయడము, అక్కడికి వెళ్ళలేని వారు ఇక్కడే ఉంటూ మీకు ఆలయంలో దగ్గరలో ఉండే టెంపుల్లో స్వయం పాకము అంటారు. అంటే బియ్యము, 2 రకాల కూరగాయలు, ఉప్పు, పప్పు ఇవన్నీ పెద్దల కోసం అని ఇస్తారు. 9వ స్థానంలో రాహు ఉన్నందుకు అది ఇస్తే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనకు చూడండి ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగిందనో, ఏదో సంథింగ్ పెద్దల అనుగ్రహం లేదని అంటూ ఉంటారు, పితృదోషాలని. ఆ దోషాలు పోతాయన్నమాట ప్రధానంగా ఈ గయా ఇలాంటి ప్రాంతాల్లో కనుక చేసినట్లయితే. అదొకటి. అండ్ అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి కూడా వీరికి జూన్ నుంచి బాగుంది మిథునం వారికి చెప్పాలంటే. అది మనకు సంతాన విషయం ఎలా ఉందో కొంచెం. సంతానం విషయంలో స్టార్టింగ్ 3 to 4 months చాలా అనుకూలంగా ఉంది. మళ్ళీ అక్టోబర్ నుంచి అనుకూలంగా ఉంటుంది సంతానం విషయంలో చెప్పాలంటే. అది అయితే గురుగారు ఇప్పుడు నవనాయకులు అంటారు కదా. అవునండి. ఈ నవనాయకుల మీద ఆధారపడే మన ప్రపంచ పరిస్థితులు, దేశ కాలమానం అన్నీ ఉంటాయి కదా. అవునండి. సో ఈ నవనాయకుల వల్ల ఎలా ఉండబోతుంది ఈ రాబోయే కొత్త సంవత్సరం? తప్పకుండా దీనికి రాజు, మంత్రి, సైన్యాధిపతి, శస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అని ఇట్లా ఉంటారు. 9 మంది ఉంటారు. అయితే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కూడా రాజు కనుక గురువు అయితే చాలా మంచిదని చెప్తారు ఆ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం అలా కాదు. ఎందుకంటే గురు రాసులు పాడైనందుకు రాజు గురువు అయినప్పటికీ ఎక్కువ మారణ హోమాలు, గొడవలు. ఎందుకు గొడవలు? రాజు గురువుకి ఎందుకు గొడవలు అనుకోవచ్చు. మంత్రి కుజుడయ్యాడు అంటే ఆలోచనాకారకుడు కుజుడయ్యాడు. ఇప్పుడు ఏదైనా గొడవ వస్తే మనం ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా మాట్లాడతాం, అది అగ్రెసివ్గా ఉంటే ఫస్ట్ కొడేస్తాం వెళ్ళిపోయి. ఎందుకు అంటే ఆ అగ్రెసివ్ నేచర్లో మనం ఉన్నాం కాబట్టి, అగ్రెసివ్గా ఉన్నాం కాబట్టి ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజు గురువు అయినప్పుడు ఏంటంటే దేశపాలనా పరిస్థితి మీద చెప్తూ ఉంటుంది. అయితే ఈసారి గురువు యొక్క స్వరూపం మారిపోయింది కాబట్టి చిన్న చిన్న విషయాలకే మిస్కమ్యూనికేషన్స్, గొడవలు, ఈ ముఖ్యంగా యుద్ధాలు ఇంకా పెరిగి తద్వారా యుద్ధ విమానాలు ఎక్కువగా డిస్ట్రాయ్ అవ్వడం, కొన్ని వాయు సంబంధించిన ఇబ్బందులు రావడం, సడన్గా క్రాష్ అవ్వడం, షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడము, లేకపోతే ఇంటర్నెట్ క్రాష్ అవ్వడము, శాటిలైట్స్ కొన్ని సడన్గా పనిచేయకపోవడము, సిగ్నల్స్ కట్టడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కాస్త యుద్ధాలు కూడా పెరుగుతాయి. చిన్నగా ఏముండదు, చాలా పెద్ద స్థాయిలో ఉంది యుద్ధాలు చెప్పాలంటే, ఎందుకంటే మంత్రి కుజుడైనందుకు. అలాగే సేనాధిపతి చంద్రుడయ్యాడు. సేనాధిపతి చంద్రుడైనప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి
ఒక ఒక మనిషి కొట్లాడితే మనం అది పర్ఫెక్ట్ రీజన్ ఉందనుకోండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ 'బాహుబలి' సినిమాలో వాడు ఫైట్ చేస్తుంటాడు. అది మనకి తల్లి కోసం పోట్లాడుతున్నాడు కరెక్ట్ అనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో కామెడీగా కొట్టుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఇక్కడ ఎందుకు ఫైట్ పెట్టాడు, ఇప్పుడు అవసరమా ఎలివేషన్ అనిపిస్తుంది. అట్లా ఏంటంటే చంద్రుడు సేనాధిపతి అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అసలు అవసరమా, వీళ్ళు ఎందుకు గొడవలు పెట్టేసుకుంటున్నాయి దేశాలు చిన్నపిల్లల్లాగా ఉన్నారేంటి వీళ్ళు, వాడేదో అనగానే వీడు వెళ్ళిపోయి యుద్ధం వేసేస్తున్నాడు, వీడు రైఫిల్ వేసేస్తున్నాడు, అలాగ అనిపిస్తూ ఉంటుంది మనకి సేనాధిపతి చంద్రుడు అయినందుకు. అండ్ అలాగే సస్యాధిపతి అంటారు, అంటే క్రాప్స్ పంట సంబంధించిన బాగు ఉంటాయి, కొన్ని పంటలు విపరీతంగా డిస్టర్బ్ కూడా అవుతాయండి. క్రాప్స్ కారకుడు గురువు అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం, అంటే గురువుకి శుక్రుడికి ఇద్దరికి వచ్చింది కాబట్టి ఆ రకంగా ఉంటుంది. అదేవిధంగా ధాన్యాధిపతి కూడా బుధుడయ్యాడు. ధాన్యాధిపతి బుధుడైనందుకు ఏంటంటే విపరీతమైన కమర్షియాలిటీ ధాన్యానికి పెరుగుతుంది. పప్పులు ఉప్పుల రేట్లు మనం ఎప్పుడూ ఊహించనట్టుగా, ఎప్పుడూ చూడలేదు ఇంత రేట్లు అనేటువంటిగా చూస్తాం మనం. పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా, అంటే మనం తినే ధాన్యపు సంబంధించిన విషయంలో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ సంవత్సరం మీరు చూడండి, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ పోయాయి కాబట్టి ఇవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి శుభ్రంగా 10 ఎకరాలు లీజు తీసుకొని నేను సాగు చేసుకుంటాను దాంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే. అండ్ అలాగే అర్ఘ్యాధిపతి అంటారు, అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి చంద్రుడికి వచ్చింది. చంద్రుడు ఒకరోజు నీచపడితే ఇంకో రోజు ఉచ్చు పొందుతాడు, ఇంకో రోజు పాపగ్రహంతో ఉంటే డౌన్ అయిపోతాడు, శుభగ్రహంతో ఉంటే బాగా పెరిగిపోతాడు. చంద్రుడికి ఏంటంటే సిచ్యువేషన్స్ని బట్టి మన మైండ్ మారిపోద్ది. చూస్తారు మన మైండ్ ఎలా ఉంటుంది, మనసు బాగుంది సిచ్యువేషన్ మన మనసు ఆనందంగా ఉంటుంది, సిచ్యువేషన్ బాగాలేదు మనసు ఆందోళనగా ఉంటుంది. అంటే మనసుకంటూ సపరేట్గా ఏముండదు, సిచ్యువేషన్ బట్టి మనసు స్పందిస్తూ ఉంటుంది. అలాగే ఈ ప్రైజెస్ కారకుడు చంద్రుడు అయ్యాడు కాబట్టి ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రేటు వారానికి ఉండదు, వారానికి ఉన్న రేటు మళ్ళీ ఆ పై వారం ఉండదు. ఆ రకంగా రేట్స్ మారిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరం మీరు అది చూస్తారు. అదేవిధంగా మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. చంద్రుడు అయినందుకు వర్షాలు బాగా పడతాయి. కాకపోతే కొన్ని దేశాల్లో అసలు ఇది నిజం మేఘమా, ఈ యుద్ధం వల్ల వచ్చిన మేఘమా అన్నట్టుగా ఉంటుంది. కొన్ని రోజుల పాటు ముసురు పట్టుకున్నట్టుగా ఉంటుంటాయి. కొన్నిసార్లు విపరీతంగా వర్షపాతాలు ఉంటాయి, మంచి కురవాల్సిన ప్లేస్లో మంచి జల్లులు పడతాయి. కాకపోతే కొన్నిసార్లు మాత్రం 10-15 రోజులు అలాగ వర్షం ఉంటుంది, చూసిన మేఘం పట్టేసి అలా కూడా ఉంటుంటుంది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే రసాధిపతి అంటారు. సో రసాధిపతి అంటే పాలు, నెయ్యి మరియు అదేవిధంగా లోహాలు ఇవన్నిటికి కూడా శని వచ్చింది ఆధిపత్యం. శని రావడం వల్ల, అదేవిధంగా నీరసాధిపతికి ఏమో గురువుకి రావడం వల్ల ఒకసారి ఈ లోహాలు ఇవన్నీ విపరీతమైన రేటు ఉంటే ఒకసారి బాగా తగ్గిపోవడం, అసలు ఏంటి ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉండడం లోహాల్లో, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి.